హాయ్ అండి అందరికీ. మా మిద్దె తోటలో కాసినటువంటి టమాటాలు చూసారా? మరి చక్కగా టమాటాలు వచ్చినాయి. ఇవి పచ్చివి కొద్దిగా దోరగా ఉన్నవి, కొద్దిగా లైట్గా పండిన కాయలతో నేనైతే చట్నీ చేస్తున్నానండి. అసలు ఎంత టేస్ట్ ఉందంటే మా పిల్లలు మరీ కావాలని అసలు ఎంతో ఇష్టంగా తిన్నారండి. వాళ్ళు అలా తింటే ఎంత ఆనందం అండి నిజంగా. చూస్తున్నారు కదండి. ఏమైనప్పటికీ పిల్లలు అలాగే కుటుంబ సభ్యుల ఆనందమే మన ఆనందం కదండి. చూడండి, ఇవి చక్క ఎల్లో కలర్ ఈ రెండు కాయలు కలిసిపోయినాయి అనమాట. చూడడానికి కూడా మరి ట్విన్స్ లాగా ఉన్నాయి అనమాట. కొన్ని కాయలు అలాగే ఉంటాయి కదా, కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని మీడియం సైజు ఉన్నటువంటి టమాటాల్లో నేను ఖచ్చితంగా మా మిద్దె తోటలో కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ అయితే ఇంచుమించు ఎన్నో ఉన్నాయి అన్నమాట. కష్టపడాలనేటటువంటి తత్వం ఉన్నవారికి తప్పకుండా సపోర్ట్ చేయండి. ఏ విషయంలో కూడా నిరాశపడకూడదనమాట. అది ఆలస్యమైనప్పటికీ కూడా ఏదో ఒక రోజు మనకి మంచి విజయం అనేది వస్తుందన్నమాట. ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకోకుండా మన యొక్క గమ్యం అనేది ముందుకు వెళ్తే ఎప్పటికప్పుడు ఒక అద్భుతం అనేది, ఒక ఆశ్చర్యం అనేది జరుగుతుంది. అది నేను ఖచ్చితంగా నమ్ముతాను అనమాట. దృఢంగా నమ్ముతాను. చూసారు కదండి, మా గార్డెన్లో ఉన్నటువంటి మిద్దె తోటలో ఉన్నటువంటి ఈ యొక్క టమాటాలు చూసారుగా, కొద్దిగా పచ్చి పండువి దోరగా ఉన్న వాటితో నేను చట్నీ చేస్తున్నాను. వేరుశెనగ గుళ్ళు చక్కగా, అలాగే పచ్చిమిర్చి, టమాటాలు, కొద్దిగా చింతపండు చూసారు కదండి, కొద్దిగా జీరా, ధనియాలు, కొంచెం అల్లం ముక్క వేసి బాగా ఫ్రై చేసేసుకుని ఆ పచ్చిమిర్చి టమాటాలు బాగా వేగిపోయిన తర్వాత, మగ్గిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రతి చట్నీలో కొద్దిగా కరివేపాకు వేసుకోవడం వల్ల మన కంటికి మంచిదండి, మన హెయిర్కి మంచిది, అరుగుదలకు కూడా మంచిదండి. చట్నీ అయితే అసలు ఎంతో బాగుందనమాట. పచ్చివి, పండివి, దోరవి కాయలు చేసాం కదండి. వేరుశెనగ గుళ్ళు కూడా మరి చక్కగా మంచి ప్రోటీన్ కదండి, హెల్త్కి ఎంతో మంచిది. ఆ చట్నీ అయితే అసలు చాలా బాగుందనమాట. ఎందుకంటే ఆర్గానిక్గా మన ఇంటిలో పండించినటువంటి కాయగూరలతోటి మనం వంట చేసుకున్న, చట్నీ చేసుకున్న అసలు ఎంతో టేస్ట్ ఉంటుందండి. అంత బాగుందనమాట. తప్పకుండా నా వీడియో నచ్చినట్లయితే కష్టపడే వారికి తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి కామెడీ షోలు ఇటువంటి వాటికే కాకుండా కష్టపడే వారికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.